ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం రోజున చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై కోల్కతా జట్ల మధ్య 25వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. చెన్నై జట్టు ఈ సీజన్ ఐపీఎల్లో ముంబై జట్టుతో జరిగిన మొదటి మ్యాచ్లో గెలిచింది. ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇప్పుడు తిరిగి సొంత గడ్డపై ఆడనుండడంతో ఈ మ్యాచ్లోనైనా చెన్నై జట్టు గెలవాలని ఆ జట్టు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇక కోల్కతా 5 మ్యాచ్లు ఆడగా 2లో విజయం సాధించి 3 మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసింది. గత మ్యాచ్లో లక్నో చేతిలో ఓడిపోయిన కోల్కతా ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ చెన్నైకి డూ ఆర్ డై మ్యాచ్. ఎందుకంటే చెన్నై జట్టు మొత్తం 14 మ్యాచ్లలో 5 మ్యాచ్లు ఆడేసింది. ఇంకా 9 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి మిగిలిన 4 ఓడిపోయి కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించిన కారణంగా టేబుల్లో 9వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతానికైతే ప్లే ఆఫ్స్ రేసులో చెన్నై జట్టు చాలా వెనుకబడి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మెరుగుపరుచుకుని టాప్ 4లో ఉండాలంటే చెపాక్లో కోల్కతాతో జరగబోయే మ్యాచ్లో గెలుపు చాలా అనివార్యం. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే మాత్రం చెన్నైకి ప్లే ఆఫ్స్ పోటీలో అడుగుపెట్టడం చాలా సంక్లిష్టంగా మారుతుంది. ఎందుకంటే టాప్ 4లో నిలవాలంటే ఏ జట్టైనా 16 లేదా కనీసం 14 పాయింట్లు సాధించాలి. మరి ఈ అర్హత దక్కించుకోవాలంటే చెన్నైకి మిగిలిన 9 మ్యాచ్లలో కనీసం 6 నుండి 7 మ్యాచ్లు గెలవాలి. కాబట్టి కోల్కతాతో సొంత గడ్డలో జరగబోయే మ్యాచ్ని అడ్వాంటేజ్గా తీసుకుని గెలుపుని నమోదు చేయాలి. ఎందుకంటే ఈ 9 మ్యాచ్లలో 4 సొంత గడ్డపై కాగా మిగతా 5 ప్రత్యర్థి గ్రౌండ్లో చెన్నై ఆడబోతుంది. ఒకవేళ సొంత గడ్డపై మ్యాచ్లను సీఎస్కే ఓడిపోతూ వస్తే ప్రత్యర్థి పిచ్లపై గెలుపును నమోదు చేయడం చాలా కష్టమవుతుంది. ఈ టోర్నమెంట్ ముందుకు సాగే కొద్దీ మరింత ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో వరుస విజయాలు సాధించడం కొద్దిగా అసాధ్యమనే చెప్పాలి. కాబట్టి కోల్కతాతో జరగబోయే మ్యాచ్ చెన్నైకి డూ ఆర్ డై మ్యాచ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో 2 జట్లలో చోటు చేసుకోబోయే మార్పులేంటి, ఏ ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు, ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పటి వరకు చెన్నై కోల్కతా జట్లు 32 సార్లు తలపడగా 20 సార్లు చెన్నై జట్టు గెలిచింది. 11 సార్లు కోల్కతా జట్టు గెలిచింది. ఒక మ్యాచ్లో ఎటువంటి ఫలితం తేలలేదు. చెన్నై పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. ఈ నేపథ్యంలో కోల్కతా జట్టులో ఒకే ఒక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. అదేంటంటే ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ స్థానంలో ఆల్రౌండర్ మొయిన్ అలీ జట్టులోకి వస్తాడు. ఈ ఒక్క మార్పు మినహా మిగతా జట్టంతా యథావిధిగా బరిలోకి దిగుతుంది. కోల్కతా జట్టును ఇబ్బంది పెడుతున్న కొన్ని అంశాలేంటంటే ఓపెనర్ డికాక్ స్థిరంగా ఆడలేకపోతున్నాడు. రమన్దీప్ సింగ్, యాంగరిష్ రఘువంశీ, రస్సెల్ ఈ ముగ్గురు కూడా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు. ఈ కారణంగా టాప్ ఆర్డర్ అలానే మిడిల్ ఆర్డర్లో నిలకడలేమి ఆ జట్టును ఇబ్బంది పెడుతుంది. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రింకు సింగ్ గత మ్యాచ్లో ఫామ్లోకి రావడం ఆ జట్టుకి పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పవచ్చు. ఈ తప్పులను కనుక సరిచేసుకుంటే కోల్కతా జట్టుకు గెలిచే అవకాశాలు కొద్దిగా మెరుగవుతాయి. ఇక చెన్నై జట్టు విషయానికి వస్తే ఆ జట్టు ముందు ఓపెనింగ్ జోడీని మార్చాలి. రుతురాజ్ గైక్వాడ్, కాన్వేలను ఓపెనర్గా బరిలోకి దింపాలి. రాచిన్ రవీంద్ర వన్డౌన్లో రావాలి. ఆ జట్టులో ఒక ప్రధాన సమస్య ఏంటంటే కేవలం 5 మంది మాత్రమే బ్యాట్స్మెన్ ఉన్నారు. రవీంద్ర జడేజా, విజయ్ శంకర్లకు ప్రస్తుతం మ్యాచ్లు గెలిపించే సత్తా లేదు. గత మ్యాచ్ని చూసుకుంటే చెన్నై ఆరంభంలో లేదా మిడిల్ ఆర్డర్లో ఇంకొంచెం దూకుడుగా ఆడి ఉంటే సులభంగా మ్యాచ్ గెలిచేది. కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్లో సీఎస్కే జట్టు తప్పకుండా మార్పులు చేయాలి. ఇక ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి స్థానంలో కమలేష్ నాగర్ కోటిని జట్టులోకి తీసుకుంటే కొద్దిగా బాగుంటుంది. ఈ మార్పులు మినహా మరే మార్పులు చేసే అవకాశం లేదు. చెన్నై జట్టు గెలవాలంటే రవీంద్ర, కాన్వే, గైక్వాడ్, దూబే ఈ నలుగురిలో ఎవరో ఒకరు చివరి వరకు క్రీజులో ఉండగలగాలి. అప్పుడు మాత్రమే చెన్నై జట్టుకు గెలిచే అవకాశం ఉంది. లేని పక్షంలో మరో ఓటమి చెన్నైకి తప్పదు. బ్యాటింగ్ విభాగంలో చెన్నై కంటే కోల్కతా జట్టు కొంచెం పటిష్టంగా కనబడుతోంది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అలానే స్పిన్ విభాగంలో 2 జట్లు సమాన స్థాయిలో ఉన్నాయి. అయితే ఆటగాళ్ల ఫామ్ అలానే బ్యాటింగ్ ఎబిలిటీలను పరిగణలోకి తీసుకుంటే ఈ మ్యాచ్లో కోల్కతా జట్టుకి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.